హాయ్ వర్స్ ఈ వీడియోలో నేడు రైతు బంధు ఎవరెవరికి పడతాయి అదేవిధంగా ఎవరికి రావు ఈ వివరాలన్నీ మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. సో ఇప్పటి వరకు రైతు బంధుకు సంబంధించి కొన్ని ఆంక్షలు కూడా రాబోతున్నాయి. ఆ ఆంక్షలు ఏంటి, అదేవిధంగా నేడు పడే వివరాలు కూడా మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కదా, చేయట్లేదు. తెలంగాణలో ఉండే రైతులకి రైతు బంధుకు సంబంధించి కొత్త జీవో అయితే రాబోతుంది. యాక్చువల్గా దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు ఇష్టానుసారంగా మనకి రైతు బంధు పంపిణీ జరిగింది. వచ్చే సీజన్కి మాత్రం మా ప్రభుత్వం నుంచి కొన్ని విధి విధానాలకు రైతు బంధుకు తీసుకురాబోతున్నాము. అందులో భాగంగా మొదటి చూసుకున్నట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళకి రైతు బంధు కట్ చేయబోతున్నారు. అయితే ఇందులో చెప్పే పాయింట్స్ మీకు ఒకవేళ ఇట్లా చేయడం కరెక్ట్ అయితే ఎస్ అని చెప్పి, అదేవిధంగా కొన్ని మీ యొక్క ఈ పాయింట్స్పై మీ ఒపీనియన్ కూడా షేర్ చేసుకోండి. నెక్స్ట్ మనకి అంటే ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళకి రద్దు చేయాలి, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, అదేవిధంగా 10 ఎకరాల పైన వరకు రద్దు చేసి 10 ఎకరాల వరకే లిమిట్ పెట్టాలని చెప్పి భావిస్తున్నట్లు కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. బట్ దీనిపైన కూడా మీరు ఒపీనియన్ చెప్పొచ్చు. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ క్లారిటీగా ఏం చెప్పారంటే, వీళ్ళు గతంలో మనకి చూసుకున్నట్లయితే రికార్డు ప్రక్షాళన సరిగ్గా చేయలేదు. పాత రికార్డు నుంచి కొత్త రికార్డులకు ఎక్కినప్పుడు భూమి సరిగ్గా ప్రక్షాళన చేయలేదు, దానివల్ల రైతు బంధు వృధా అవుతుందని. అంటే గతంలో పాత రికార్డు నుంచి కొత్త రికార్డుకి వచ్చినప్పుడు ఒక సర్వే నెంబర్లో 100 ఎకరాలు ఉంటే భూమి అనే రిజిస్ట్రేషన్ అనేది 120 ఎకరాలు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 50 సర్వే నెంబర్ ఒక 50 ఉందని, సర్వే నెంబర్ 50. సో దాంట్లో 100 ఎకరాల భూమి ఉంటే 120 ఎకరాలు ఎక్కింది. దీనివల్ల ఏమవుతుంది, సో 20 ఎకరాలకు అదనంగా పోతుంది. దీనిపైన కూడా ప్రక్షాళన చేసి రైతు బంధు రానున్న మరింత పటిష్టం చేస్తాము. సో ధనాన్ని వృధా కాకుండా పేదవాడికి అందే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తుందని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే 5,000 రూపాయల చొప్పున ఈ సీజన్కి ఇస్తున్నారు. వచ్చే సీజన్ మాత్రం 7,500 రూపాయలు ఇచ్చేస్తామని, దాంట్లో ఎటువంటి మార్పులు లేదని, ఖచ్చితంగా ప్రతి రైతుకి 7,500 రూపాయల చొప్పున ఇస్తాము అని చెప్పేసి క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. సో ఎవరైతే గతంలో వీళ్ళు చెప్పారు 7,500 రూపాయలు ఇవ్వరు అని చెప్పేసి ఏదైతే ప్రతిపక్షాలు చెప్తున్నాయో, సో వాటిని తిప్పికొట్టడం జరిగింది. ఖచ్చితంగా 7,500 రూపాయలు వచ్చే సీజన్కి ప్రతి రైతుకి ఈ యొక్క రికార్డ్స్ ప్రక్షాళన కానీ మిగతా ప్రక్షాళన చేసి విడిస్తామని చెప్పి చెప్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే. అదేవిధంగా ఈరోజైతే మనకి 4 నుంచి ఆల్రెడీ ఇప్పుడు 5 ఎకరాల వరకు కంప్లీట్ చేశారు. 5 నుంచి 7 ఎకరాల వరకు నేడు రైతు బంధు పడే అవకాశం అయితే ఉన్నట్టు కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.